అందరికీ శనార్థి. ఇక మీ నర్సన రానే వచ్చి నువ్వు ఇలా ఏదైనా ఏమైనా దునియా మీద ఏం జరుగుతుందో బరాబర్ చెప్పుకుందా. మరి ఆల్చమెందుకురా పోదాం పని. ఇక మనం ఇప్పటిదాకా చేసిన తతంగం అంతా రామాయణం మాత్రమే. ఇక రేపు చూడబోయేది జరగబోయేది మహాభారత యుద్ధం. అందుకనే అందరూ బిర్రుగా పేనుకొని ఉండాలి. అంటే అర్థమైందా? మనం ఇప్పుడు బంగ్లాదేశ్ను ఓడించినాం. రేపు పాకిస్తాన్ నరాలు బట్టి చూడాలి, పాకిస్తాన్ వణికియాలి. అసలైన యుద్ధం ఇప్పుడుంది అని చెప్పుకొస్తుండ్రు సీఎం రేవంత్. ఏందో ఇందంపై ఏరు వచ్చినా ఎద్దడి నీరే, మొగుడు వచ్చినా మొండి మేడే అన్నట్టు మనం ఇంతగానో కష్టపడి అసెంబ్లీలో గెలిచినా నాకు తృప్తి లేదు. నేను సీఎం అయినా కానీ నాకు తృప్తి లేదు. కానీ అసలైన యుద్ధం ఇప్పుడు చేసి పార్లమెంటు యుద్ధంలో మనం గెలిచి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తేనే నా పానం తావన పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి మైకుల ముందర కథ చెప్పుకొస్తుండ్రులా. ఏందో ఏందంపాలి. ఈ ప్రభుత్వాన్ని ఈ పార్టీని అధికారంలోకి తేవడం అనేది సెమీఫైనల్స్ మాత్రమే. ఫైనల్ గేమ్ ఇప్పుడు ఉన్నది. ఫైనల్స్ ఇప్పుడు ఆడుతున్న మోడీతో ఆడుతున్నది మనం ఫైనల్స్. సెమీఫైనల్స్లో కేసీఆర్ ఓడించినాం అంటే బంగ్లాదేశ్ ఓడించినాం సెమీఫైనల్స్లో. ఇప్పుడు ఫైనల్స్లో పాకిస్తాన్తో కొట్లాడాలి మనం. తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా చాలామంది వాళ్ళ నాయకులు తెలంగాణ మీద ముప్పేట దాడి చేసి మనల్ని ఓడించాలని, ఎట్లయినా సీట్లు సాధించాలని సొంత మనుషులనే కాకుండా కిరాయి మనుషులను కూడా పెట్టుకొని తప్పుడు వార్తలను ప్రసారం చేస్తూ ప్రజాస్వామ్యం మీద మన పెద్దలు, మన పూర్వీకులు, మన ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్ల మీద దాడి చేస్తున్నారు. ఇక కడుపుకు తింటే కాలు చేతులకు మంచిదే అన్నట్టు ఇప్పుడు జర్ర కష్టం అనకుండా, ఎండ అనకుండా, యాష్ట పడకుండా కాంగ్రెస్ కార్యకర్తలు ఇల్లు తిరిగి మన 6 గ్యారెంటీల కథను ముంగటేసి జనాలను ఒప్పించి మెప్పించి మన కాంగ్రెస్ వైపు వాళ్ళ దృష్టిని మళ్లించి అస్తం గుర్తుకు ఓటు చేస్తట్టు చూడాలి. రాబోయే రోజుల్లో రాహుల్ను ప్రధానమంత్రిని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కంకణం కట్టుకొని ఈ రకంగా తనలాడుతుండులా. ఇక మరి కొసకి ఎట్టవుతుందో ఏం కథో కానీ. ఇక మరి అసెంబ్లీ ఎలక్షన్లలో బాగానే అటో ఇటో తనలాడి బయటపడ్డాం. కానీ పార్లమెంటు పండుగలనే మనము 6 గ్యారెంటీలు అని ఆశ పెడితే మరి అమలు కూడా చేసామని మనం చెప్పుకుంటున్నాం. కానీ ఈ ప్రతిపక్షాలలో లేదు, చెయ్యలేదు. అంతా ఎక్కడ వేసిన గొంగడ అక్కడనే ఉంది. ఏ పథకం సరిగ్గా అందలేదు. ఓన్లీ ఒక ఫ్రీ బస్సు పెట్టిరు. ఆ ఫ్రీ బస్సులో కూడా జనాలు ఇయ్యరమయ్యర దంచుకుంటారు అనేది వాళ్ళు పుకార లేపి ఊరూరా వాకిస్తారు. కోమటిరెడ్డి, నీకు భువనగిరిని అప్పచెప్తున్నా, నువ్వు ఎట్టుబడి ఏం చేస్తావో ఏం కథో మన చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకరా అంటూ అంటే ఇక నేను మంత్రి పదవే, ఇక నేను మంత్రి, ఇక నాకు మంత్రి పదవే, ఇక నేను మంత్రి. ఈ మంత్రి పదవి చల్లకుండా మంత్రి 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 అని తెలంగాణ పొద్దున్నాక గిదే కరవరిస్తున్నట్టు. అందుకనే మాటకు మంత్రిని మంత్రిని మంత్రి. నేను మంత్రిని అయితే బీఆర్ఎస్లు ఒక్కరు కూడా రోడ్డు మీద ఉండరు. కేసీఆర్ని, కేటీ రాములు అయితే మొత్తం జైలుకు తోలుతా. ఇగో గిదే కథ నడిపిస్తుండే. ఎందుకు మరి ఈ మంత్రి పదవి సెలవు? మళ్ళీ ఇంకో హోం మంత్రి అట, హోం మంత్రి కావాలన్నట. సార్ కడుపులో ఉందట. మరి ఇక లాస్ట్కి వస్తారకాల ఏమంటుండంటే ఇనురి ఎద్దోడు ఎదుకేడిస్తే ఇంకెవడో కొవ్వు గెలిచినట్టే ఉందిగా చిన్న కోమటిరెడ్డి ఆశ సల్లగుండా. పార్లమెంటు పండుగలో మన అభ్యర్థిని గెలిపియాలంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కథ, బీజేపీ పార్టీ వాళ్ళ భాగవతము బయట పెట్టాలి అని సీఎం రేవంత్ ఒక్క తీరుగా చిలకవు చెప్పినట్టు చెప్పి సాగదోలితే ప్రచార సభలల్లా అసలు ముచ్చట పక్కకు పెట్టి నేను మంత్రి అయితే బాగుండు, పుసుక్కున నేను గనక మంత్రిని అయితే బీఆర్ఎస్ వాళ్ళను ఒక్కరిని కూడా తిరగనీయకపోదు, ముందుగాళ్ళైతే కేసీఆర్, కేటీఆర్నే జైలుకు పంపిద్దు అని ఆంబయ వెళ్ళబోసుకుంటున్నాడు అనుల్లా చిన్న కోమటిరెడ్డి ఈ రోడ్ల మీద. నేను మంత్రి అయితే బీఆర్ఎస్ అందరూ జైలుకు పోతారు. పోరా, రోజు బీఆర్ఎస్ వాళ్ళు అంటారు దేవుడా దేవుడా రాజగోపాల్ రెడ్డికి హోంమంత్రి అంటూ రాజగోపాల్ రెడ్డికి హోంమంత్రి రావద్దని మొక్కుంటుందట. ఒకవేళ వాళ్ళ టైం బాగాలేక హోంమంత్రికి ఇట్లా అయితే ఒక్కడు కూడా ఉంటాడు బీఆర్ఎస్ వాడు బయట ఉండవా? ఒక్కొక్కరిని చూసి బొక్క వేస్తూనే ఉంటాను నేను. ఇక
ఓ చిన్నకోమారెడ్డి సారు, నేరక నేరెళ్ళు తినబోతే నేరాలు ఒడిగట్టినట్లు నిన్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేసి భువనగిరి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకురావయ్యా అని తోలితే నువ్వేంది సారు ఓ మంత్రినైతా అని కలవరిస్తున్నావు అని కాంగ్రెస్ కార్యకర్తలు కయ్యానికి కాలు దూతురాడనోళ్ళ ఈ ముచ్చటినోళ్ళు. నేను చెప్తున్నా సోదరులారా, నేనేం కావాలనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. మనం క్రమశిక్షణ గల కార్యకర్తలుగా అధిష్టానం ఇచ్చిన టికెట్ ఇచ్చిన మన ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకోవాలి. మీ అందరి ఆశీస్సులు, అభిమానం, ప్రేమ, మేము అన్నదమ్ములాగా సామెలు మాకు తోడండి. మీకు హుషారు, చాలా హుషారు ఉన్నాడు మీ వాడు. ఇక ఈ సర్వే ఆ సర్వే అని పనికి వాళ్ళ సర్వేలను నమ్మి పరిశీలన పడకుర్రావు జనాలు. ఇక మరి మీ ఇలాకలో ఎవరికి గెలుస్తారు ఏంది ఏం కథ అని తెలుసుకోవాలంటే మాత్రం తప్పకుండా మల్లారెడ్డి సార్ని అడుగుర్రు. ఎవరు? మాజీ మంత్రి మల్లారెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే. మరి ఇవాళ ఈటే రాజేందర్ కలిసి ఓ రాజన్న నీదేనే గెలుపు అని ఇక మరి ఈ ముచ్చట ఆడబోయి పెద్ద మనిషి కేసీఆర్ శివలో పడితే ఏమైనా ఉంటుందా? ఏమైనా తరీక ఉంటుందా? ఏడ మాట్లాడి నేర్చుకుంటూ ఈ మల్లారెడ్డి సలహా ఏముంది ఏం కథ. ఒక పార్టీ ఒక పార్టీలో సొంత మనిషిని ఇచ్చిపెట్టి వేరే వాళ్ళకి గెలుస్తారంటే వాళ్ళకి ఏడమండాలి. ఇక కథ గాడికి వచ్చింది. ఇక చూడు భాగవతం ఎట్లా ఉందో. నోరు చేసే అఘాయిత్యానికి పొట్ట భరించలేదు అన్నట్టు ఏడ ఓ గొల్లెం పెట్టి తీట పంచాది మెడకు చుట్టుకుంది మాజీ మంత్రి మల్లారెడ్డికి పానం నిమ్మలంగా ఉండనట్టుందిలా. నూరు పూసలకు ఒక కొలికి అన్నట్టు ఇప్పుడు మల్లారెడ్డి కేసీఆర్ జాతకానికి శనిదేవుని ఎండబెట్టుకొస్తున్నాడనుల్లా. అమ్మ, ఇప్పటికే అసెంబ్లీ ఎలక్షన్లలో బొక్కబోర్ల పడ్డా, ఇంట్లో బాత్రూంలో కాలు జారి తొంటిలుగా పడ్డా, పార్లమెంటులోనన్నా ఎటనన్నా చేసి మా పచారా కారు పలుకుబాటు చూపిద్దామని బస్సు యాత్ర పెట్టి బుక్కెడు నీళ్ళు తాక్కుంటా ఎండలా తిరుక్కుంటా కన్న బాధలు పడుకుంటా సీతమ్మ శర ఎల్లబోసుకుంటా చిన్నగా పార్టీ గెలుపు కోసము తారాడుతుంటే ఇగో మల్లారెడ్డి పక్క పార్టీ బీజేపీ అభ్యర్థి ఈడే రాజేందర్ గెలుపు ఖాయం అని ఇగో స్వయంగా 10 మందిలే డప్పు కొట్టి చెప్పేసరికి ఇంకేముందుర్రా ఈ ముచ్చట సల్లకుండా రాజ్యం వెలుపున వాకుతుందిలా సోషల్ మీడియాలా. నేను ఒక్కపోద్దే, నా మొగడు ఒక్కపోద్దే, పిండి బియ్యం లేక పిల్లలు ఒక్కపోద్దే అన్నట్టు నేను మంచోనే, నా కార్యకర్తలు మంచోలే, నా లీడర్లు మంచోలే, కానీ అప్పుడప్పుడు మాత్రం నా బుద్ధి గడ్డి తింటుంది అన్నట్టుగా మల్లారెడ్డి మందికి ఆయ విడిచి ఈ రకంగా మంది మేలు కోరుకుంటుండు తప్ప పార్టీలో కష్టపడుతులను ఇగో ఈ రకంగా ఎట్టిపొడుచుకుంటా ఇలువ ఇయ్యకుండా మందికే సగేసుకొని మందికే ఎగేసుకొని మందికే వంత వాడుతుండాలి. ఈ రకంగా మల్లారెడ్డి మీదకి గరం ఎత్తుడటనుల్లా బీఆర్ఎస్ కార్యకర్తలు. మరి పెద్ద మనిషి ఎవరో పడితే ఇంకా ఆయన ఎంత గరం ఎత్తుడో మరి కొసకు మల్లారెడ్డికి ఎంత శరం ఉందో పో. ఇప్పుడు లోకం మీద ఎసవంటి రాజకీయం నడుస్తుందంటే ఏం చెప్తారు? ఓ అమ్మ, ఇడ్లీలు వేస్తుర్రు, కటింగ్ చేస్తుర్రు, ఓ తీరుగా ఏదేదో ముంగటేసుకొని మాకు ఓటు అని పబ్బతి పడుతురు. ఆఖరికి వస్తారకల్లా బుడ్డ పొరగాల ముడ్లు కూడా కలుగుతుర్రు. ఇది ఒక రాజకీయం. ఇది మొన్నటి దాకా చూసినాం. కానీ ఇప్పుడు తాలిబొట్టు రాజకీయం, తాలిబొట్టు మీద నడుస్తుందో. ఆడదంటే ఏందనుకుంటున్నాము? ఆడ మనిషి గొప్పతనం అంటే నీకు తెలియదా? ఆడ మనిషి విలువ నీకు తెలియదా అని మోడీ సార్కే ఏకంగా కౌంటర్ చేస్తుందిలా. అక్క ఏందా మరి? రాబందుల రాజ్యంలో కామాందుల చేతుల్లో ఇప్పటికే ఆడపిల్లల ఆత్మగౌరవము గంగర కలిసిపోతుంది. 33% రిజర్వేషన్ మూలకు మూలుగుతుంది. దేశంలో ఆడపిల్లలకు రక్షణ లేదు. అయినా మోడీ సారుకు ఆడోళ్ళ గొప్పతనం గురించి ఏం వెనుక, ఆడోళ్ళ తాలిబొట్టు కీర్తి గురించి ఇంకా ఏం వెనుక అని కాంగ్రెస్ పార్టీ శోభక్క శరానికి వచ్చి కాళ్ళకు గజ్జలు కట్టుకొని మోడీ మీదికి జమిడికి మోతం మోగిస్తుందిలా. ఏందో ఇదూరి నరేంద్ర మోడీ గారికి తాలిబొట్టు యొక్క వాల్యూవే తెలియదు. ఎందుకంటే ఆయన అధికారం కోసం, ఆయన అవకాశం కోసం
తాలిబొట్టును సైతం వదిలించుకున్నటువంటి మహానుభావుడు నరేంద్ర మోదీ గారు. అదే సోనియా గాంధీ గారు ఈ దేశం కోసం తాలిబొట్టును సైతం త్యాగం చేసినటువంటి గొప్ప మహిళ ఇవాళ సోనియా గాంధీ గారు. కాంగ్రెస్ పార్టీకి నరేంద్ర మోడీకి ఆకాశానికి నక్కకు నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉంది. నరేంద్ర మోదీ గారు కాంగ్రెస్ పార్టీ మీద కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ, సోనియా గాంధీ కుటుంబం మీద కానీ మాట్లాడే అర్హత లేనటువంటి వ్యక్తి వల్ల నరేంద్ర మోదీ గారిని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇక నేర్చిన బుద్ధి ఏడ్చినా పోదు అన్నట్టుగా అసలు ఆడజాతి మీద గౌరవం ఉంటే మోడీ సారు పార్లమెంటు పండుగలో తీర ఎలక్షన్ల ముందర ఈ తాలిబొట్టు రాజకీయం చేయడని ఇగో ఈ రకంగా కౌంటర్ ఇస్తుందిలా శోభక్క మోడీ సార్కు. చూడాల మరి ఈ పంచాది ఎందాక పోతుందో. ఇక మీరు ఎంతమంది గుంపు కట్టుకొని తొడెల్లాగా ఎగవాడి పాకులాడి మీదవాడి వచ్చినా మా జగన్ ఏం చేయలేరు. ఏందనుకుంటున్నావు? మాది పులివెందుల పులిబిడ్డ గాండ్రింపు ఎట్లా ఉంటుందో మీరు గాలికే కొట్టకపోతారని అయ్య ముసలాయన బజార్లకు వచ్చి బగ్గ బాత్కా నీళ్ళు కొట్టుండులా. ఇందాం పని మనం కూడా. సైకిల్ ఎటువైనా మన వార్తలు ముత్తుకొని రేపు కూడా గిదే యాలకు వస్తా. అంతవరకు మీరు ఏం చేయాలి? మానక మరొక చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ. ఉంటా శనార్థి. అందరికీ నమస్తే, బాయ్.